హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీకి సంబంధించి సెలక్షన్ జాబితా బహిర్గతం చేయాలని చెప్పేసి అనేక మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏపీడీఎస్సీకి ఇప్పటివరకు సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయటం ఏంటి? ఇదంతా గూడు పుటానిలాగా ఉంది, ఇదంతా మోసం కుట్రలాగా ఉంది, లేకపోతే ఇందులో పారదర్శకత లేదు, ఇంతకు ముందు జరిగిన డిఎస్సీలా ఇది లేనే లేదని చెప్పేసి అభ్యర్థులంతా గంకులు పెడతా ఉంటే ఇంకో పక్క ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. అలాగే వివిధ గ్రూపులకు సంబంధించిన సంఘాలు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించండి, డిఎస్సీ సెలక్షన్ జాబితా బహిర్గతం చేయాలని నల్లపల్లి గారు పేర్కొనడం జరిగింది. డిఎస్సీ సెలక్షన్ జాబితా బహిర్గతం చేయకుండా కాల్ లెటర్ అందిన వారిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం పట్ల అభ్యర్థులు గందరగోళం నెలకొందని ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ విమర్శించడం జరిగింది. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, గతంలో డిఎస్సీ నియామకాలు జరిగినప్పుడు మెరిట్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి నియామకాలు చేపట్టేవారని, కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా నియామకాలు చేపడుతున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డిఎస్సీ అభ్యర్థులకి చాలా అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఈ యొక్క సెలక్షన్ జాబితా పెట్టకుండా అసలు కేవలం ఈ యొక్క కాల్ లెటర్లు అందిన వారు మాత్రమే వెరిఫికేషన్కి రండి అనటంలో అసలు అర్థం లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కానీ పారదర్శకత లోపించినట్లుగానే కనిపిస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇంకో పక్క వివిధ రకాల వ్యక్తులు కూడా దీని గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలక్షన్ జాబితాను బహిర్గతం చేయకుండా కాల్ లెటర్లు అందిన వారిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం పట్ల అభ్యర్థులు చాలా గందరగోళం ఉంది. ముఖ్యంగా కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్ వచ్చినప్పటికీ ఇది కేవలం టెస్టింగ్ కాల్ లెటర్ మాత్రమే అని చెప్పి వెనక పంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ వాటిని రెండో రోజు చూసుకుంటే అవి మాయం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా గందరగోళ పరిస్థితులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులంతా కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కాల్ లెటర్ అందిన వారికి ఈ యొక్క సెలక్షన్ జాబితా ముందు ప్రకటించాలి, ఆ తర్వాతే వెరిఫికేషన్ చేయాలన్నట్లుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థుల యొక్క ఆలోచన కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళు కోరుకునే విధంగా చేస్తే ఇంకా పారదర్శకత లభిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.